ఎటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నదో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. అవినీతి పెచ్చుమీరిపోయింది. ఆ అవినీతి భారం ఇవాళ ప్రజల మీద పడుతున్నది. మనందరికీ తెలుసు. కరెంటు విద్యుత్ ఛార్జీలు ఏ విధంగా పెంచారో, మరి చెత్త మీద పన్నులు ఏ రకంగా వేశారో, ప్రజలకి మరి గ్రామీణ ప్రాంతాల్లో ఇస్తే అసలు రోడ్ల పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉన్నదో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. కేంద్రం ఇవాళ 22 లక్షల ఇళ్ళు రాష్ట్రానికి ఇస్తే అక్కడ టిడ్కో ఇళ్ళు అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం కట్టినటువంటి 3 లక్షల టిడ్కో ఇళ్ళు కూడా పంచలేనటువంటి పరిస్థితిలో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది, ప్రస్తుత అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అదేవిధంగా శుద్ధమైనటువంటి త్రాగు నీరు ప్రజలకు ఇవ్వాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆకాంక్షించింది. ఎందుకంటే చాలా వరకు కూడా ఒకవేళ మనం మనకేదైనా అనారోగ్యం వాటిల్లితే అది గాలి మాధ్యమంగా లేదా నీటి మాధ్యమంగా వస్తుంది. కనుక శుద్ధమైనటువంటి త్రాగునీరు ప్రజలకు అందించి వారి ఆరోగ్యాన్ని కాపాడాలి అని జల్ జీవన్ మిషన్ అని చెప్పి చాలా ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చి వేలాది కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే ఎన్ని ఇళ్లకి మీరు కుళాయి కనెక్షన్లు ఇచ్చారు ఇవాళ? ఇది ఖచ్చితంగా మనం వేయవలసినటువంటి ప్రశ్న. కేంద్ర ప్రభుత్వం ఇవాళ దేశంలో 80 కోట్ల పేదలకి ఉచితంగా ఇవాళ బియ్యం ఇస్తున్నారు. కానీ అక్కడ అది ఓట్ బ్యాంకుగా పరిగణించలేదు. కరోనా సందర్భంలో పొట్ట చేత పట్టుకుని ఒక రాష్ట్రం నుండి ఇంకొక రాష్ట్రానికి వలస వెళ్ళినటువంటి పేద ప్రజలు అక్కడ తినటానికి కూడా కూడు లేకుండా వారు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. కానీ అది ఓటుగా మారుతుంది అని కాదు, నిజంగా ఆ పేదవాడికి సేవ చేయాలని. ఆటో డ్రైవర్కి నేను 10,000 ఆటో డ్రైవర్కి ఇస్తున్నారు. కానీ పాపం గతుకులమయంగా ఉన్న రోడ్ల మీద ఆటోని నడుపుతూ ఎంత పెట్రోల్ భారం అండి అతనికి. ఆ ఆటో పాడైపోతూ అతనికి ఆ బాగు చేయించుకునేటువంటి భారం కూడా ఇవాళ ఆటో డ్రైవర్ మీదే. పురంధరేశ్వరి గారు ఏమన్నా ఉంటే ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకోవచ్చు. మేము ఆర్బీఐ నిబంధనల ప్రకారం మా రాష్ట్రానికి ఎంతైతే అప్పు చేస్తామో అంత అప్పే చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వంలో అధికారులు ఉంది, వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. మేమేమన్నా ఎక్కువ పరిమితికి మించి రుణం తీసుకుంటే దాన్ని ఆపే ప్రయత్నం కూడా చేయొచ్చు, ఆపవచ్చు కూడా. ఊరికినే సొల్లు కబుర్లు. పురంధరేశ్వరి మేము తాకట్టు రాష్ట్రాన్ని పెడతాం కాదు, పురంధరేశ్వరి ఆవిడ ఎంపీ అవటం కోసం తెలుగుదేశం పార్టీకి బీజేపీని తాకట్టు పెట్టాలని చూస్తుంది. ఆవిడ బీజేపీని తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టి ఆవిడ మరిదికి ఆవిడ ఎంపీ అవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. బీజేపీ శ్రేణులు, బీజేపీ పెద్దలు కూడా ఈవిడ చేసేటువంటి కార్యక్రమాలు మరి కనిపెట్టారు. రేపు రాబోయే రోజుల్లో బీజేపీ వాళ్ళు ఆవిడ పదవి కూడా ఓడగొడతారు. ఆవిడికి ఒక ఎన్టీ రామారావు కూతురుగా పుట్టి పదవి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరి కేంద్ర మంత్రి అయ్యి మళ్ళీ ఆ పార్టీని సంకనాకిచ్చేసి మళ్ళీ వచ్చి బీజేపీలో చేరి ఏదో రకంగా పదవులు సంపాదించుకోవాలి, బీజేపీ సంకనాకిపోయినా పర్వాలేదని చెప్పి ఆవిడ ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రజలు ఉమ్మేసేటువంటి పరిస్థితి ఉంది.